ప్రభాస్ కల్కి 2898 ఏడి మొత్తానికి 4 ఏళ్ల ఆకలి ఈరోజు జూన్ 27న గురువారం నాడు సినిమా చూశాక తీరింది. అంటే ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ప్రాజెక్ట్ కే అని చెప్పిన కాడి నుంచి అసలు ప్రాజెక్ట్ కే ఏంటి అని ఎన్నో స్పెక్యులేషన్స్. ఆ తర్వాత కల్కి అని అనౌన్స్ చేశాక లాస్ట్ ఇయర్ ఇక ఎక్కడికో వెళ్ళిపోయింది హైప్. ఇక రీసెంట్గా వచ్చిన ట్రైలరు టీజర్ చూస్తే అసలు కల్కి ప్రభాసా కాదా అనే డౌటు. ట్రైలర్ చూస్తేనేమో దీపిక కడుపులో పెరుగుతున్న బిడ్డనే కల్కి అని, అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చను, కమల్ హాసన్ లుక్స్ గురించి వేరే చెప్పేదేముంది. ఇన్ని అసలు వెయిట్ చేసి 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 ఇక ఈరోజు సినిమా మొత్తం చూశాక అప్పుడు తనివి తీరింది నాకైతే. అంటే 2 గంటల 52 నిమిషాలు ఉంది సినిమా రన్ టైం వచ్చేసి. సినిమా ఓపెనింగ్ షాటే అసలు ఒక 5 నిమిషాల పాటు మహాభారత్ ఎపిసోడు, అశ్వత్థామ ఎపిసోడు, అమితాబ్ బచ్చన్ డిఏజ్ ఏఐ యూస్ చేసి అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్లో అశ్వత్థామ క్యారెక్టరు అసలు అదిరిపోయింది. అంటే ఎస్టాబ్లిష్ చేసేసారు అక్కడ. అంటే మహాభారతంలో ఏదైతే జరిగిందో అదే చూపించారు. అక్కడే మనకి ఎండింగ్ కూడా చెప్తారు. కలియుగ ఎండింగ్లో కల్కి అవతారంలో భగవంతుడు వస్తాడనేసి. మనకు తెలుసు ఈ పురాణాలు, మనకు మహాభారతం తెలుసు, కల్కి ఎప్పుడు అవతరిస్తాడో తెలుసు, అన్నీ తెలుసు. సో ఆ వెంటనే సినిమా అంటే ఒక 6000 సంవత్సరాల తర్వాత, అంటే 2898లో అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6000 ఏండ్ల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంది అనేది చూపిస్తారు. అంటే తెలుసు మనకు ట్రైలర్లో చూపించారు. కాశీ పురాణాల ప్రకారం మొదటి నగరం ప్రపంచంలో. ఇప్పుడు అదే ఆఖరి నగరం అయి ఉంటుంది. అంత ఎడారి, గంగా నది ఎండిపోయి ఉంటుంది. ఇక అక్కడ మనకు శంబాల అని మన పురాణాల్లో ఉన్న ఒక నగరం, అంటే అది ఇప్పటికీ ఉంది అని చెప్తారు. అంటే మానవ కంటికి కనపడదని చెప్తారు. హిమాలయాస్లో ఉంటుందని చెప్తారు శంబాల అనేది. అక్కడే కల్కి పుడతాడని చెప్తారు. సో ఆ శంబాల నగరాన్ని ఎక్స్ప్లోర్ చేశారు. పురాణాల్లో ఎలాగైతే డిస్క్రైబ్ చేశారో అలాగే పెట్టారు శంబాలని. కొత్తగా ఏం యాడ్ చేశారు అంటే సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి, అంటే కాశీనగరం పెట్టి అందులో కాంప్లెక్స్ అని పెట్టారు. ఇవన్నీ ట్రైలర్లో చూసాం మనం. కాంప్లెక్స్ అనేది అంటే రిచ్ పీపుల్ అన్నట్టు. అంటే ఇప్పుడు కమల్ హాసన్ విలన్ కాబట్టి, కలి కాబట్టి అతను ఓన్ చేసుకున్నట్టు కాంప్లెక్స్. భూమి మీద ఏమీ లేకుండా అన్ని కాంప్లెక్స్ పెట్టుకుని కాశీనగర ప్రజలు కాంప్లెక్స్ విలన్స్ది, అండ్ శంబాల వచ్చేసి విలన్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేసేవాళ్ళు. అలా అన్నీ ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మన ప్రభాస్ ఇంట్రో పెట్టారు. ప్రభాస్ భైరవ క్యారెక్టర్ తెలుసు కదా, మనం ట్రైలర్లో చూసాం భైరవ అనేసి. భైరవ బుజ్జిని బాగా ప్రమోట్ చేశారు. బట్ సినిమాలో డైరెక్ట్గా బుజ్జి భైరవ కలిపనేవి చూపించారు. ఎందుకంటే బుజ్జి భైరవ గురించి అమెజాన్ ప్రైమ్లో ఒక యానిమేషన్ వచ్చింది. సో దాంట్లో బుజ్జి భైరవ ఎలా కలిశారని చూపించారు కాబట్టి దీంట్లో అది చూపించలేదు, జస్ట్ ఒక డైలాగ్తో కొట్టేశారనమాట దాన్ని. ఇక అందులో బ్రహ్మానందం కామెడీ, ఇలా ఇక ప్రభాస్ది అయితే కంప్లీట్ కామెడీ, కంప్లీట్ బుజ్జిగాడులో ప్రభాస్ ఎలా ఉన్నాడో, బుజ్జిగాడు, డార్లింగ్ ఇలాంటి సినిమాల్లో ఆ ప్రభాస్ కనపడ్డాడు. చాలా అంటే ఈ మధ్య అన్ని సీరియస్ రోల్స్ అయిపోయాయి. మొన్న వచ్చిన సలారు, ఆది పురుషు అన్నీ. ఇక ఈ సినిమాలో వచ్చేసి ఫుల్ లెంత్ కామెడీ చేశాడు ప్రభాసు. భలే నచ్చింది నాకు ప్రభాస్ క్యారెక్టరైజేషన్. ఏమంటే ఇంకా ఆ తర్వాత దీపికా పడుకోన్ క్యారెక్టరు, తన క్యారెక్టర్ ఏంటి, కమల్ హాసన్ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనకు అర్థమవుతుంది అనమాట నీట్గా. ఓహో ఇది కథ, ఇది జరిగింది, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉంది అని నీట్గా అర్థమైపోయింది. అలా ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి అంటే సినిమా అలా వెళ్తూ ఉంది. మధ్య మధ్యన క్యామియోస్ ఉన్నాయి, ఒక 3 డైరెక్టర్లు స్పెషల్ అపియరెన్స్లు ఉన్నాయి, ఒక 2 హీరోలు స్పెషల్ అపియరెన్స్లు ఉన్నాయి, ఒక హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్ ఉంది. ఇలా వెళ్తూ ఉంది. అంతేకాని ఎక్కడ హై ఇవ్వలేదు నాకు. అంటే నేను అసలు ఏదో ఎక్స్పెక్ట్ చేశాను అసలు అని, కానీ ఏమీ హై ఇవ్వట్లేదు. అలా వెళ్తుంది. ఇంటర్వెల్ షాట్ కూడా ఓకే, మరి అంత హై ఇవ్వలేదు కానీ ఓకే అనిపించింది. ఏంటబ్బా ఇలా ఉంది, 1.5 అయిపోయింది సినిమా అయినా కానీ చెప్పుకోదగ్గది ఏం లేదే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కూడా ఇక మళ్ళీ అదే. ఇక 2 గంటల సినిమా అయినాక అప్పుడు మొదలయ్యింది బాబు. ఇక లాస్ట్ 52 నిమిషాలు అయితే ఊపిరి ఆడనేయలేదు సినిమా నాకు. అంటే తల తిప్పుకోలేము, ఊపిరి బిగబెట్టి చూడాల్సి వచ్చింది 52 నిమిషాల పాటు. భయానకం, బీభత్సం, అసలు నా భూతో నా భవిష్యత్తే అని చెప్పాలి.
అంటే అంటే ట్రైలర్ అవన్నీ చూసినప్పుడు డ్యూన్ అని, స్టార్ వార్స్ అని, లేకపోతే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ అని ఇవన్నీ రెఫరెన్స్లు కనపడినట్టు అనిపించింది. కానీ సినిమా చూస్తుంటే ఇది తెలుగు సినిమానా లేకపోతే హాలీవుడ్ సినిమానా, అసలు ఏంటది అసలు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే ఒక రేంజ్లో ఉంది. అమితాబ్ బచ్చన్ హీరో అనిపించింది నాకు సినిమాకు. అంటే ఈ అమితాబ్ బచ్చన్ సినిమాలో ప్రభాస్ కామెడీ యాక్టింగ్ చేస్తున్నాడా అనిపించింది. అసలు అలా చూపించారు అమితాబ్ బచ్చన్. అసలు అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఫస్ట్ ఎన్కౌంటర్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన హై అంతా అక్కడ వచ్చింది. అక్కడి నుంచి సినిమా ఎక్కడ తగ్గకుండా అసలు అలాగే వెళ్ళింది. ఇక క్లైమాక్స్కి వస్తే క్లైమాక్స్ చూసి ఇంకా ఏం మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. క్లైమాక్స్లో ఎలా ఉందంటే ఇక అది ఎలా చెప్పాలబ్బా, అసలు అది ఎక్స్పీరియన్స్ అయితే కానీ చెప్పలేము. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రభాస్ ఫ్యాన్సే కాదు, ప్రతి తెలుగు ఫ్యాను లేదా ప్రతి సినిమా ఫ్యాను లేదా ప్రతి ఇండియను గర్వంగా గూస్ బంప్స్. అసలు ఎందుకు లేక క్లైమాక్స్ అయితే 5 నిమిషాల పాటు రఫ్ ఆడించి వదిలాడు నాగశ్విన్. అసలు మన మైథాలజీని ఎలా కలిపాడబ్బా సైన్స్ ఫిక్షన్తో. అసలు సైన్స్ ఫిక్షన్ అంటే మనం హాలీవుడ్ సినిమాల వైపు చూస్తాం, కానీ ఈ సినిమా చూస్తే హాలీవుడ్ కూడా అసలు ఏంటిది అని అనుకునేలాగా తీశాడు. అంత చిన్న బడ్జెట్లో 600 కోట్లు అంటే ఒక 75 మిలియను. మామూలుగా హాలీవుడ్ సినిమాలు 100 మిలియన్ 200 మిలియన్ బడ్జెట్లో తీస్తారు. ఇది అందులో 75 మిలియన్ బడ్జెట్లో ఈ రేంజ్ అవుట్పుట్ ఏంటి? ఎక్కడ మనకు గ్రాఫిక్ అని అనిపించదు. ఎంత రియలిస్టిక్గా ఎంత బాగా తీశారంటే గ్రాఫిక్స్ వర్క్. ఇక ప్రభాస్ క్యారెక్టర్ని మెల్లగా అంటే ఇనీషియల్గా కామెడీగా స్లోగా ఒక కొద్దిగా గ్రే షేడ్స్ లాగా విలన్స్ లాగా చూపించి క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక హై ఇచ్చి వదిలేశాడు. ఇక అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఒక హైలో చూపించుకుంటూ మెల్లగా తగ్గించుకుంటూ క్లైమాక్స్కి వచ్చేసరికి తగ్గించేశాడు. కమల్ హాసన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ కూడా వీక్గా చూపించి క్లైమాక్స్కి వచ్చేసరికి స్ట్రాంగ్ అయినట్టు చూపిస్తారు. ఇక దీపికా పడుకోని క్యారెక్టర్ కన్సిస్టెంట్గా ఉంది, తను చాలా బాగా చేసింది. తెలుగులో క్యూట్ డైలాగులు చెప్తుంటే అసలు భలే నచ్చింది నాకు. ఇక శోభన, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం ఇంకా వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు. ఇంకా మనకు తెలియని అంటే మనకు ట్రైలర్లో చూడని చాలా క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో, నింపేశాడు. కొన్ని అవసరం లేదు, బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఏం చెప్పాలబ్బా ఈ సినిమా గురించి, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి మనకు, అంటే పాతాళ భైరవి, మాయాబజార్, లవకుశ, దానవీర శూరకర్ణ, బాహుబలి, ఇప్పుడు కల్కి. అంటే గర్వంగా మన తెలుగు సినిమా అని చెప్పుకునే సినిమాలు అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా తల ఎత్తుకొని సగర్వంగా చెప్పుకునే సినిమాల లిస్టులోకి ఈ కల్కి కూడా జాయిన్ అయింది. అంటే నేను ఒకప్పుడు అంటే మహాభారతం తీస్తే రాజమౌళి తీయాలనుకున్నాను, కానీ ఈ సినిమా చూశాక ఈవెన్ నాగ్ అశ్విన్ కూడా తీయగలడు అని అనిపించింది. ఎస్పెషల్లీ ఓపెనింగ్ 5 మినిట్స్, క్లైమాక్స్ 5 మినిట్స్ మహాభారత్ ఎపిసోడ్స్ చూస్తే నా భూతో నా భవిష్యత్ అదిరిపోయింది. ఇద్దరిట్లో ఎవరు తీసినా, రాజమౌళి తీసినా, నాగ్ అశ్విన్ తీసినా, మహాభారతం తీస్తే అసలు వీళ్ళే తీయాలి ప్రస్తుతానికి. ఇంకా ముందు ఎవరు వస్తారో తెలియదు, కానీ మొత్తానికి ప్రొడ్యూస్ చేసిన అశ్విని దత్ 50 ఏళ్ళ సినీ చరిత్రలో ఆయన సినీ చరిత్రలో అల్టిమేట్ మూవీ తీశాడు. ఇక అమితాబ్ బచ్చన్ అయితే నాకు అమితాబ్ బచ్చన్ అగ్నిపథ్ అనే సినిమాలో అమితాబ్ బచ్చన్ చాలా ఇష్టం. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చాడు అమితాబ్ బచ్చన్ కూడా తెలుగులో డైలాగులు చెప్తుంటే అదిరిపోయింది. తెలుగు సినిమా తెలుగులోనే షూట్ చేశారు, తెలుగులో డైలాగులు రాశారు. కొన్ని డైలాగులు అంటే ఎస్పెషల్లీ భైరవ అంటే మన ప్రభాస్ క్యారెక్టర్, అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొద్దిగా మామూలు రెగ్యులర్ తెలుగు మాట్లాడారు, కానీ మిగతా డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మ్యూజిక్ అయితే సంతోష్ నారాయణ, పాటలు ఏం లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం బ్లెండ్ అయిపోయింది సినిమాలో. ఎక్కడ మనకు తెలీదు అనమాట ఆ సౌండ్, ఆ స్కోరు, అలా చాలా బాగా చేశాడు. ఇక ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ టీమ్ అప్రిషియేట్, అందరినీ ప్రతి ఒక్కరిని పేరున అప్రిషియేట్ చేయాలి ఈ సినిమా తీసినందుకు. తెలుగు అంటే ఇప్పుడు మనకు సైన్స్ ఫిక్షన్ అంటే హాలీవుడ్ వైపు చూడాల్సిన మనము అలాంటిది సైన్స్ ఇక ఇప్పుడు మనకు తిరుగు లేదు. ఇంకా ఎటువంటి జానర్ అయినా కానీ మన తెలుగు ఇండస్ట్రీ మైథాలజీ సినిమాలు అంటే మనమే తీయాలి, పౌరాణికాలు తీసినా మనమే తీయాలి, జానపదాలు తీసినా మనమే తీయాలి. అలాంటిది ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ అయినా మనమే తీయాలి అన్నట్టుగా ఉంది ఈ సినిమా. నా భూతో నా భవిష్యత్తు. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే, కేవలం సెటప్ చేశారు.
ఇంకా ఫ్యూచర్లో కల్కి యూనివర్స్ పేరు మీద ఇంకా సినిమాలు వస్తాయి. ఇంకా కల్కి ఇంకా ఎందుకులే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ సినిమాలతో. ఇక నాగేశ్వన్ ఎస్టాబ్లిష్ అయ్యాడు, మరో రాజమౌళి పుట్టుకొచ్చాడు మనకు. సో సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎస్పెషల్లీ అమితాబ్ అండ్ ప్రభాస్లో ఫైట్ ఉంటుంది అంటే చూస్తుంటే నాకు ఒక థార్ కాదు, మన హల్క్ వెసెస్ ఐరన్ మ్యాన్ ఫైట్ మాదిరి. అసలు అవి నథింగ్. ఎందుకంటే ఆ సినిమాల్లో వాళ్ళకి మైథాలజీ ఉండదు, అంతా సైన్స్ ఫిక్షనే. మనకు ఇక్కడ సైన్స్ ఫిక్షన్తో పాటు మైథాలజీ మిక్స్ చేయడం వల్లనే ఈ ఎక్స్పీరియన్స్. మైథాలజీ లేకపోతే ఈ సినిమాని ఎవరు చూడరు. మైథాలజీ వల్లనే ఈ సినిమా ఈ ఈ ఎమోషను, ఈ ఎక్సైట్మెంటు ఇంత బాగా మనకు నచ్చడానికి కారణం మైథాలజీని బ్లెండ్ చేయడం, మిక్స్ చేయడం వల్లనే. అది ఈ కల్కి నాకు కడుపు నిండింది. నేను మళ్ళీ చూస్తాను, రేపు ఎల్లుండో ఫ్యామిలీతో ఒకసారి చూడాలి, మళ్ళీ హిందీలో ఒకసారి చూడాలి. మొత్తానికి ఈ ఆదివారం లోపల ఒక 2-3 సార్లైనా చూస్తే తప్ప నాకు తనివి తీరదు. సో ఖచ్చితంగా చూడండి, అందరూ చూడండి, ఫ్యామిలీతో చూడండి, పిల్లలకు చూపేయండి. ఇంకా కొద్దిగా అంటే ఇంకొంచెం అంటే కొద్దిగా ఏమంటారు మైనస్లు ఏమైనా చెప్పాలంటే మైనస్లని కాదు కానీ అంటే అంటే మహాభారతం తెలిసిన వాళ్ళకి, అశ్వత్థామ గురించి తెలిసిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. కొంతమంది ఈ జనరేషన్ వాళ్ళకి మహాభారతం తెలియదు, అశ్వత్థామ అంటే ఎవరు అని అడుగుతారు. సో అలాంటి వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేయాలి అసలు ఏంటి అని, కల్కి అంటే ఎవరు, కలి అంటే ఎవరు, కలియుగాంతం ఎప్పుడవుతుంది, ఇవన్నీ కొద్దిగా ఐడియా ఉండాలి. శంబాల అంటే ఏంటి ఇవన్నీసి. ఇక సైన్స్ ఫిక్షన్ అంతా ఎంజాయ్ చేస్తారు కానీ కొద్దిగా మన పురాణాల గురించి కొద్దిగా తెలుసుకుంటే బాగుంటుంది. సినిమా చూసాకైనా మీకు తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అదొక మంచి విషయం ఈ సినిమా ద్వారా. ఈ కల్కి అనే సినిమా ఎందుకులే, అది హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ నాగశ్విన్. ఇక అమితాబ్ బచ్చన్ నాకు చాలా బాగా నచ్చాడు. ఈ సినిమాకి హీరో అమితాబ్ బచ్చన్ అని చెప్తాను. ఇక ప్రభాస్ది జస్ట్ అంటే క్లైమాక్స్ వరకు చూడండి. లాస్ట్ 5 నిమిషాలు చూశాక మీరు ప్రభాస్కి ఏమంటారు ఇంకా దండం పెట్టాల్సిందే ప్రభాస్కి. అది ఈ కల్కి మూవీ నా వ్యూ. నా రేటింగ్ ఇవ్వాలి, రేటింగ్ యాక్చువల్గా 5 ఇవ్వాలని నేను సినిమా రిలీజ్ ముందు డిసైడ్ అయ్యింటి. బట్ సినిమా చూశాక కొన్ని ఫ్లాస్ కనపడ్డాయి నాకు, అందుకే 4 ఇస్తున్నాను. ఫ్లాస్ ఏంట్రా అంటే కొద్దిగా మహాభారతం గురించి కూడా అంటే తెలియని వాళ్ళ కోసం కొంచెం 2-3 లైన్లు యాడ్ చేసి కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అని కొద్దిగా వాయిస్ ఓవర్ ఇచ్చింటే బాగుంది అనిపించింది. ప్లస్ కాంప్లెక్స్ అనేది చిన్నగా చూపించారు, పైన చూస్తే కాంప్లెక్స్లో సముద్రాలు ఉన్నాయి. అది కొంచెం లాజికల్గా డైజెస్ట్ కాలేదు నాకు. ఇక కొన్ని సీన్లు ఉన్నాయి అంటే కొద్దిగా అంటే దీపిక పడుకుని తప్పించుకుని వెళ్ళేటప్పుడు ఆ తప్పించుకునే ఆ సెటప్ కొంచెం కన్విన్సింగ్ అనిపించలేదు. కొన్ని ఉన్నాయి, అందుకే నేను 4 ఇస్తున్నాను, 5 ఇవ్వట్లేదు. ఇవన్నీ చిన్నవే, పెద్ద మిస్టేక్స్ ఏం కాదు కానీ. సో ఓవరాల్గా మాత్రం సినిమా అద్భుతం. ఎస్పెషల్లీ లాస్ట్ గంట, మొదటి 2 గంటలు సెటప్కి వాడుకున్నారు. సో చూస్తున్న వాళ్ళు నిరుత్సాహపడద్దు. మొదటి 2 గంటలు ఏంటి మామూలుగా ఉంది అనిపిస్తుంది, కానీ మీరు రెండోసారి చూస్తే సినిమా అంతా ఒకసారి మన తృప్తి కోసం రెండోసారి చూస్తే ప్రతి డీటెయిల్ అర్థమవుతుంది. ఎందుకు ఇలా ఈ సీన్ ఎందుకు ఉంది, ఈ డైలాగ్ ఎందుకు ఉంది అనేది రెండోసారి చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. నేను 2 సార్లు చూశాను ఈరోజే, అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో మొదటిసారి చూసినప్పుడు ఆ అరుపులు గోలల్లో ఏమీ అర్థం కాలేదు డైలాగులు. సో రెండోసారి చూస్తే అంటే మొత్తం కథ తెలుసు కాబట్టి, ఎవరు ఏంటని తెలుసు కాబట్టి, రెండోసారి చూసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సినిమా ఇంకా బాగా అర్థమైంది, ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. మొదటిసారి కంటే రెండోసారి బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా 3వసారి చూడాలి, 4వసారి చూస్తాను, 5 వరకు చూస్తాను అనుకుంటా ఈ ఆదివారం లోపల. ఇక మళ్ళీ ఓటీటీకి వచ్చినప్పుడు చూస్తాను. సో ఓటీటీ కోసం వెయిట్ చేయదు, ఇట్స్ ఎ థియేట్రికల్ ఫిలిం. థియేటర్లోనే చూడాలి, ఫ్యామిలీతో చూడాలి, ఎంజాయ్ చేయాలి, మన పురాణాలు మన చరిత్ర గురించి తెలుసుకోవాలి. సో రేపటి కోసం మన ఈ డైలాగ్ ఈ సినిమాలో ఉంది. సో మన తెలుగు సినిమా రేపటి కోసం, మన తెలుగు ప్రజల కోసం, మన భారతీయ ఇతిహాస పురాణాల రేపటి కోసం ఈ కల్కి సినిమాని ఖచ్చితంగా అందరూ చూడాలి, ఎంజాయ్ చేయాలి, సో ఎంకరేజ్ కూడా చేయాలి. అది ఓకే. నా రేటింగ్ వచ్చి 4/5. ఓకే, రేపటి కోసం కల్కి. బాయ్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కల్కిలో కొద్దిగా అంటే ఇప్పుడు మన క్రిస్టియానిటీలో జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు కొంతమంది జ్ఞానులు నక్షత్రాలు చూసి వాళ్ళు దారి కనుక్కొని బెత్లెహేంలో క్రీస్తు పుట్టిన చోటుకు చేరుకుంటారు. అలాగే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ని
నక్షత్రాలు చూసి అంటే కల్కి పుట్టబోతున్నాడు అని కాశీ నగరానికి రావడము. అందులో శంబాలాలో శోభన క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అంటే కల్కి రాక కోసం ఎదురు చూస్తున్న క్యారెక్టర్, ఆమె పేరు మరియం అని పెట్టడము కొంచెం నాకు ఎందుకో సిమిలారిటీ కనిపించింది. ప్లస్ మన విలన్ క్యారెక్టర్ కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ పేరు సుప్రీం యాస్కిన్ అని పెట్టారు. అది కొంచెం నచ్చలేదు నాకు. కొంచెం అంటే యాస్కిన్ అనే పేరు కొద్దిగా ముస్లిం పేరులాగా కనపడుతుంది, అంటే విలన్ లాగా చూపించడం నాకు నచ్చలేదు అలా. ఎందుకంటే మన కల్కి పురాణం ప్రకారం కలి పురుషుడు అంటే కలి పెరిగినప్పుడే కల్కి అవతారం వచ్చి కలిని అంతం చేస్తాడు. మరి ఎందుకు అలా యాస్కిన్ అని పెట్టి కొంచెం ముస్లిం సౌండింగ్లో విలన్ పేరు అలా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అదొక్కటి నాకు నచ్చలేదు. బట్ ఇంటెన్షన్స్ ఏమైనా కానీ అది ఉండడం నాకైతే పర్సనల్గా నచ్చలేదు. సో అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా మాత్రం అంటే ఇంకా చెప్పినట్టు రేపటి కోసం కల్కి. డోంట్ మిస్, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఓకే, బాయ్.